అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి శ్రీరెడ్డి, నువ్వు ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? నాకు అర్థం కావటం లేదు. ఆ బూతులు ఏంటో మీరు మాట్లాడేది కూడా ఎవరికి అర్థం కావటం లేదు. మరి ఆ పార్టీలో ఉన్న రోజు కూడా పక్కకి మోసుకొని పోతూనే ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకు శ్రీరెడ్డి గారు మీరు టీడీపీ వాళ్ళంటే అంత భయపడుతున్నారు? మీరు భయపడవలసిన అవసరం కూడా లేదు. భయపడబాకండి. వాళ్ళు మీ జోలికి రారు. అలా చేసే వాళ్ళు మాత్రం కాదు. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చేసిన పరిపాలన గురించి, మీరు చేసిన అరాచకాల గురించి కూడా చాలా వరకు కూడా తట్టుకోగలిగారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి తట్టుకోగలిగారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇక మీ పార్టీ ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎలా డ్యామేజ్ అయింది అనే చెప్తాను, విను ఒకసారి. మరి కార్యకర్తలకు విలువ ఇవ్వకపోవడం, వాలంటరీ వ్యవస్థ వలన సగం ఓటు కార్యకర్తలు వేయించగలడు కానీ వాలంటరీ వ్యవస్థ వేయించలేడు అనేది. మరి సీఎం హోదాలో ఉండి కూడా ప్రజలలోకి వెళ్ళకపోవడం, బటన్ నొక్కితే సరిపోతుంది అన్న నమ్మకంతో జనాలలోకి వెళ్ళకపోవడం, జనాలతో సహాయం చేయకపోవడం, ఆ బటన్ వల్ల నేను డబ్బులు ఇస్తున్నా కదా, నా అభివృద్ధి అదేను, వాళ్ళు అభివృద్ధి చెందినట్టు అని అంటారు. అది అభివృద్ధి అనరు, ఒక సోమరిపోతం చేసినట్టు. ఈ ఊరికో ఒక అతనికి వచ్చిందంట. ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి ఒకే ఒక్కడికి వచ్చిందంట. ఒక్కసారి ఏదో 12,000 10,000 వచ్చిందంట. నేను అభివృద్ధి చెందిందంటే అతను అభివృద్ధి ఎలా చెందుతాడు? మిగతా 4 సంవత్సరాలు ఏమైపోయినాయి? అమ్మఒడి ఎందుకు రాలేదని అడిగాను. ఏమో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మాకు మాత్రం వెయ్యలేదు. ఒకే ఒక్క సంవత్సరం మాత్రం అమ్మఒడి వచ్చింది నాకు అని అన్నారు. అది ఆయన చేసిన అభివృద్ధి. అలా చేస్తే ఎలా నమ్ముతారు? ఒక్కసారి చెప్పగలరా? ఎవరికి చెప్పలేరు. ఏంటంటే వాళ్ళకి కొంచెం తెలిసి తెలియక, తెలియని వాళ్ళు తెలియనట్టుగా మూర్ఖత్వం ఉంటారన్నమాట. ఒక సైకోలు. ఎవరిచ్చినా తీసుకుంటాం, ఇటైన పోతాము, అన్నిటి మేమే తీసుకుంటాం, ఒకటి మాత్రం పక్కకే వేస్తాము అనేది వాళ్ళ గుణం అనేది కొంచెం ఆలోచించుకోవాలి కొంతమంది రాష్ట్ర ప్రజలు. మనం వేసింది ఎటు, మనం తీసుకునేది ఎటు? మరి ఒక మూర్ఖత్వంగా ఒక సైకోగా పనిచేసాం మనము, ఒక సైకోగా ఓటేసాము. ఈరోజు ఇవన్నీ ఎలా చేయగలం, ఎలా తీసుకోగలము అన్నా ఇది వాళ్ళకు కొంచెం జ్ఞానం అది కొంచెం కలగాలి. కానీ వాళ్ళకు కొంచెం కలగదు. వాళ్ళ గురించి చాలా ఉంటాయి కూడా, వాళ్ళ వ్యవహారాలు అటువంటిది ఏముండదు. మీ పార్టీ డ్యామేజ్ కావాలంటే ఆ విధంగా ఉంది అన్నమాట. అవన్నీ వల్ల మీకు 11 సీట్లు మాత్రం పరిమితం అయిపోయారు. 40% మాత్రమే మీ పార్టీ అంతవరకేను. రాను ఇంకా డ్యామేజ్ కూడా అవుతుంది. మీ పార్టీ ఇంకా వచ్చే సమస్య లేదు. నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత గీమాడినా కానీ వచ్చేదంటూ ఏముండదు. మీరేదో చేసినట్టు ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగ్గా చేయనట్టు ఎమ్మెల్యేల మీద తోస్తారు. ఈ ఎమ్మెల్యేలు కూడా తప్పు ఉందిలే. ఎమ్మెల్యేలను ఏంటంటే ఘాట్లోకి తీసుకురాలేదు, వాళ్ళు ఘాట్లో పెట్టలేదు, గాలికి వదిలేశారు. ఇప్పుడు ఒక 1000 ఆవులు ఉంటాయి, 1000 ఆవులలో పోతుంది ఉంటుందా ఉండదా? ఆంబోతు. అట్టా ఆంబోతుల్లాగా వదిలేశారు, గాలికి వదిలేశారు ఎమ్మెల్యేలను. ఒకసారి ఆలోచించుకోండి. గతసారి కూడా వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ విషయాలు కూడా చాలాసార్లు కూడా చెప్పాను అని తెలియపరుస్తూ, సలహాదారులు కూడా సరిగా సలహాలు ఇవ్వకపోవడం, ఇవి ప్రధాన సూత్రాలు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.